ఈయనే బిట్టు బహానీ బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానీ బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. లడ్డూ సింగ్ సార్ని తీసుకొచ్చాను. ఈయన మీకు ఈ అడవిలో ప్రొటెక్షన్ ఇస్తారు. ఓకే నాన్నగారు, చాలా థ్యాంక్స్. ఏదైనా సమస్య వస్తే నేను చూసుకోగలను అనుకోండి, కానీ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఓకేలే. ఓకే పిల్లలారా, ఎంజాయ్ మీ పిక్నిక్. స్మార్టీకేమో వాడి స్నేహితులతో ఆడుకోవాలని ఆశ. స్మార్టీ వల్ల నాన్నగారి దగ్గర ఎక్కువగా డబ్బు ఉందయ్యా. అందువలన అతనికి రౌడీలు అతన్ని ఏదైనా చెయ్యొచ్చు. ఆయన్ని కాపాడాలని చెప్పి నన్ను అపాయింట్ చేశారు కదా. ప్రమాదం అన్న కత్తి నా తల మీద ఉందే, ఏం చేయను? శివ వస్తాడో లేడో తెలియట్లేదే. ఒకవేళ రాకపోతే అరే వీళ్ళు అసలు ఎవరు? అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడే వాళ్ళని పంపించేస్తారు. ఏయ్, ఇక్కడికి వస్తున్నాను ఎందుకు? అక్కడికి వెళ్ళండి. ఇప్పుడే పిక్నిక్ పార్టీ స్టార్ట్ అయింది, ఈ లోపే మీరు వచ్చేసారు. అన్నా, మేము తిరుగుతూ ఉంటాం. ఎక్కడ పంట పండితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, కానీ మేము మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం. అలాగే అలాగే, అక్కడికి వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. లడ్డు సింగ్ సార్, లేవండి లేవండి లేవండి, మీకేమైంది? పైకి లేవండి. స్మార్టీ, లడ్డు సింగ్ సార్ పైకి లేవండి. వాళ్ళు స్మార్టీని తీసుకెళ్ళిపోతున్నారు. పైకి లేవండి, లేవండి లడ్డు సింగ్ సార్. హలో అంకల్, పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేయడం చాలా పెద్ద తప్పు. చిన్న పిల్లడా, మర్యాదగా దారివ్వు. మాకు ఏం కావాలో మేము దాన్ని తీసుకెళ్తున్నాం. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. ఒక్క నిమిషం. శివ, నా పేరు శివ. నేను ఎక్కడున్నాను? నన్ను తీసుకువెళ్ళి మరేరి. నన్నే చెయ్యకండి, దయచేసి చెప్తున్నా. వాళ్ళు పారిపోయినట్టున్నారు. మంచిది, ఎవరు చూడలేదులే. స్మార్టీ ఎక్కడ? వచ్చిన రౌడీలో నేను ఇప్పుడే ఒక్కొక్కరి సంగతి చెప్తాను. ఏమంటావు? మీరేం చేస్తారులే, నేనే వాళ్ళని పారిపోయేలా చేశాను. నేను ఈ కార్పెట్ నుంచి బయటికి వచ్చి వాళ్ళని పంచి మీద పంచి చేసి అలా తరిమేశాను. దాంతో అందరూ ముడుకుల మీద కూర్చుని నన్ను క్షమించమని అడిగారు తెలుసా. నువ్వు ఆ గుండా వాళ్ళ దగ్గర ఎలా ఒంటరిగా ఫైట్ చేసావు? ఐ యామ్ స్మార్టీ. నాకు కోపం వచ్చిందంటే నన్ను అసలు ఎవ్వరు ఎదుర్కోలేరు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ కొట్టాను తెలుసా. మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ నుంచి ముందు మీరు వెళ్ళండి. సరే సరే వెళ్తాం. ఏం లేదు, కాస్త ఆకలేసింది. మీ ఆకలికి ఈ చోటే దొరికిందా? ముందు మేము ఈ పిక్నిక్ ని సెలబ్రేట్ చేసుకుంటాం, ఆ తర్వాత తినగా మిగిలింటే మీకు ఇస్తాంలే. సరే ఇప్పుడు వెళ్ళు. వీళ్ళెవరు? హే, వాళ్ళు దొంగిలించే నింజాస్. ఫ్రెండ్స్, త్వరగా వంగండి.
ఏంటి స్మార్టీని ఎత్తుకెళ్ళిపోయారా? ఓ అమ్మో, నా ఉద్యోగం పోతుందే. కాపాడండి! కాపాడండి! ఎవరైనా కాపాడండి! లడ్డు సింగ్ గారు! ఎవరు అసలు ఎవరు మీరు? ఎందుకని నన్ను పట్టుకుంటున్నారు చెప్పండి. అదిగో స్మార్టీ అక్కడున్నాడు. స్మార్టీ తప్పించుకున్నాడు. ఏ స్మార్టీ వస్తున్నా? స్మార్టీ నీకేం కాలేదు కదా? అవును, ఆ దొంగలు ఎటు వెళ్ళారు? వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేను బ్యాగ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళని ఎలా కొట్టానంటే వాళ్ళ అమ్మమ్మ గారి పేరు గుర్తుకొస్తది. ఇక పైన వాళ్ళు స్కై డైవింగ్ చేస్తే నా పేరు తలుచుకుని వాళ్ళు భయపడతారు. మరి స్మార్టీ స్టైల్ అంటే ఏమనుకుంటున్నావు? నాకు గనక కోపం వచ్చిందంటే అప్పుడు అవును, ఒకసారి నీకు కోపం వచ్చిందంటే తర్వాత చేతులు ఎందుకు పనికిరావు. సరిగా చెప్పానుగా. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారా? అస్తమానం ఎందుకు అసలు నా వెనకాల తిరుగుతున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే ఎందుకు కోపడుతున్నారు? మాకు అంతా తెలుసు. ఆకాశంలో జరిగిందంతా మా కళ్ళారా మేము చూసాం. తెలుసా మీరు ఎంత భయంకరంగా వాళ్ళని భయపెట్టారో తెలుసా? అరే నువ్వు ఏం చూసావని చెప్తున్నావు? ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి, నేను వీళ్ళ నలుగురితో కొంచెంసేపు మాట్లాడొస్తాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఆకాశం మీద ఏం చూసారని? అరే మేము ఆకాశం మీద జరిగిన అన్నీ చూసాం. ఒక అబ్బాయే వచ్చి మిమ్మల్ని కాపాడాడు. ఓకే కాపాడండి. నేను మీకు పిజ్జా కూల్ డ్రింక్స్ అన్నీ ఇస్తాను. అర్థమైందా? సరే ప్లీజ్, కానీ మీరు నోరు కంట్రోల్లో ఉంచుకోండి. సరే నాతో పాటు రండి. ఇదిగోండి. అరే స్మార్టీ, మన పిక్నిక్ ఇంకా పూర్తవలేదు కదా, అంతలోనే ఇవన్నీ వీళ్ళకెందుకు ఇస్తున్నావు? మనం పంచుకొని తింటేనే అందులో మనకు ఒక సంతోషం దొరుకుతుందని ఇప్పుడే నాకు అర్థమైంది. మీరు కాస్త దూరంగా వెళ్ళి కూర్చోండి, నేను ఇంకా కాస్త కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. మీరు ప్లీజ్ ఎవరు నన్ను కాపాడారో కాస్త చెప్తారా? సరే చెప్తాను. మా ఫ్రెండ్ వాషి. నిజంగానా? 2 సార్లు నువ్వే నన్ను కాపాడావా? సరే ఫ్రెండ్, నాకు ఇంకొక విషయంలో హెల్ప్ చేస్తావా? నా స్కూల్లో ఒక ఫ్రెండ్ శివ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఎప్పుడు చూస్తూ నన్ను టార్చర్ చేస్తూనే ఉంటాడు. నువ్వు కాస్త స్కూల్కి వచ్చి తనకు ఒక పాటను నేర్పించేయి ప్లీజ్. ఆ తర్వాత నేను నీకు ఏం కావాలంటే ఇస్తాను. అవును ఖచ్చితంగా. భాష్య సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. భాష్య నంబర్ తీసుకో, నీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. వాషి ఇంకా ఏంటి రాలేదు? ఒకసారి తనకి ఫోన్ చేసి చూస్తాను. హలో, అవును నేను వాషి ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. అరే వాషి ఇక్కడ ఉన్నాడు. నేను తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానని తనకి మెసేజ్ పంపించు. ఇది శివ వచ్చే సమయం. తను వచ్చేలోపా తన ఇక్కడికి వస్తే తనని బాగా కొట్టమని చెప్పు. యాక్చువల్ గా వాడు కాపాడింది వాషిని కాదు, ఇంకొకరిని. ఏంటి ఇంకొకరినా? ఎవరది? నువ్వు రోజు వాషి పేరుని గట్టిగా పిలుస్తూనే ఉండు. ఆ తర్వాత నిన్ను ఎవరు కాపాడటానికి వస్తారో నీకే తెలుస్తోంది. వాషి 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 వాషి. స్మార్టీ, నువ్వెందుకు ఇప్పుడు శివ పేరును తలుచుకుంటున్నావు? శివ పేరు కాదు, నేను వాషి పేరుని తలుచుకుంటున్నాను. తను ఇక్కడికి వచ్చి శివాని కొట్టబోతున్నాడు. వాషి 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 వాషి.
శివ ఎలా ఇక్కడికి వచ్చాడు? అది మా నాన్నగారితో. శివ నువ్వేంటి ఇక్కడ? అయితే శివ అయితే నువ్వే నన్ను అక్కడ కాపాడావా? అవునవును, నేనే నిన్ను కాపాడాను. నువ్వెందుకు నన్ను కాపాడావు? నన్ను నేనే కాపాడుకోగలను. నాతో నా ఫ్రెండ్స్ లడ్డు సింగ్ సార్ ఉన్నారు కదా. స్మార్టీ, శివానే నీ ప్రాణాన్ని కాపాడాడు. వాడి గురించే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నాకు లడ్డూ సింగ్ సార్ అన్ని చెప్పేశారు. శివాకి థ్యాంక్ యూ చెప్పు. సెకండ్ ఇవ్వు. సారీ. థ్యాంక్ యూ శివ. వెల్కమ్ స్మార్టీ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.